నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 100% ఎలిమినేషన్ పక్కా అప్డేట్ అని చెప్తే పుసుక్కున అది అటు ఇటు అయిందనుకో మళ్ళీ నన్నేసుకుంటారు. ఎందుకొచ్చిన బాధ? అందుకే 99.99% ఎలిమినేషన్ అప్డేట్. 0.1% మారొచ్చు కూడా. చెప్పలేం కదా! ఎందుకంటే అది బిగ్ బాస్ చేతిలో ఆట. పొద్దుకే దాకా తెలవదు ముచ్చట. కాబట్టి మనకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతుంది ఒక్కరు కాదు, ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరు? ఒకరైతే ఓకే, సుమనన్న ఎలిమినేట్ అయిండు అని అనుకుంటాం. కానీ రెండో పర్సన్ ఎవరు? సంజనానా, డిమాండ్ పవనా, ఇమాన్యులా? ఎవరు ఎవరు ఎవరు? ఎందుకంటే అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఈ వారం నామినేషన్లో ఉన్న తనుజకు మాత్రమే మనకి ఏ పోల్స్లో, అంటే అనఫిషియల్ పోల్స్ ఎక్కడ చూసినా కానీ అనఫిషియల్ పోల్స్ అన్నిటిలో కూడా తనుజ టాప్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ పోల్స్లో తనుజ టాప్లో ఉంది. యూట్యూబ్ పోల్స్లో తనుజ టాప్లో ఉంది. ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళ పోల్ ఎక్కడ పెట్టినా కానీ తనుజ టాప్లో ఉంది. అన్డౌటెడ్లీ తనుజ టాప్లో ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. అది అది ఇక మనం మాట్లాడుకుని కూడా దండగా ఎందుకు టాప్లో ఉంది, ఎట్లా టాప్లో ఉంది, ఏమైంది, ఏంది కదా, ఎంత వేస్ట్ ముచ్చట. కాబట్టి 30%, 35%, 33% రకరకాల పోల్స్లో రకరకాలుగా ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్లో అయితే 50% గ్రాప్ చేసిన పోల్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా తనుజ టాప్లో ఉంది కన్ఫామ్. ఆ తర్వాత పొజిషన్లలో మనకి చాలా పోల్స్లో భరణి అన్న కనబడ్డాడు, కొన్ని పోల్స్లో డిమాండ్ పవన్ కనబడ్డాడు, కొన్ని పోల్స్లో ఇమాన్యుల్ కనబడ్డాడు. కాబట్టి అది ట్రస్ట్గా లేదు. కానీ మిగతా అన్ని పోల్స్లో ఎక్కడ చూసినా కానీ లీస్ట్లో మాత్రం సుమనన్నే కనబడ్డాడు. సుమనన్న మీద ఎవరున్నారయ్యా అంటే ఒక్కొక్క పోల్లో ఒకరు ఉన్నారు. ఇక మనం చెప్పడానికి లేదు. కాబట్టి సుమనన్న పక్కా ఎలిమినేటెడ్ ఈ సీజన్. అంటే ఈ వారం ఖచ్చితంగా సుమనన్న ఎలిమినేట్ అవుతాడు అనే సంగతి మనం అందరం గెస్ చేసినాం. పోయిన వారం కూడా అనుకున్నాం, కానీ పోయిన వారం కాలేదు. అదేందో అన్ఎక్స్పెక్టెడ్గా రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. కానీ ఈ వారం ఖచ్చితంగా సుమనన్న ఎలిమినేషన్ ఉంటుంది. సుమనన్న ఎందుకు ఎలిమినేట్ అవుతాడు అని అంటే సుమనన్న అసలు ఇన్ని వారాల నుంచి మనకు సుమనన్న ఎట్లా సర్వైవ్ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే సుమనన్నకి ఏడికెళ్ళి పడుతుంది ఓటింగ్, ఎట్లా పడుతుంది ఓటింగ్ అన్న పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండదు. అన్న గట్టిగా మాట్లాడతాడంటే మాట్లాడదు. ఏమైనా నామినేషన్లలో రీజనింగ్ గట్టిగా ఉంటుందా అంటే అక్కడ రీజనింగ్ గట్టిగా ఉండదు. వాళ్ళు వీళ్ళని అడిగి నామినేషన్ రీజన్స్ హైలైట్ ఏంటంటే వీళ్ళని అడిగి నామినేషన్ రీజన్స్ తెలుసుకుని మరి నామినేట్ చేస్తూ ఉండే ఏకైక కంటెస్టెంట్ ఇన్ దిస్ సీజన్. అండ్ ఇక ఏ సీజన్లలో చూసినా కానీ గిట్లా నామినేషన్ పాయింట్స్, ఏదైనా నామినేషన్ పాయింట్ ఇవ్వు, మీ దగ్గర 2 నామినేషన్లు ఉంటే ఒక నామినేషన్ నాకు ఇవ్వు, 2-3 నామినేషన్ల రీజన్ రకరకాలుగా ఉంటే కనుక నాకు 4 రీజన్స్ ఇయ్యి అని అడిగి మరీ నామినేషన్ చేసిన కంటెస్టెంట్ సుమనన్న మాత్రమే. ఈ బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అట్లాంటి కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే సుమనన్న మాత్రమే. సుమనన్నతో పోల్చే కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో లేరు. ఎందుకంటే అన్న చాలా డల్గా ఉంటారు, స్లోగా ఉంటారు, కామెడీ కూడా ఏం చేయరు. ఆయన చుట్టూ ఎవరైనా కామెడీ చేస్తే చేసినట్టు, లేదంటే లేదు. ఆయన ఏం సొంతంగా కామెడీ కూడా చేయరు. ఆయన గట్టిగా మాట్లాడతారంటే ఎక్కడైనా మాట్లాడే, అంటే స్టాండ్ తీసుకుని మాట్లాడే సిచ్యువేషన్స్లో స్టాండ్ తీసుకుంటారంటే అది కూడా ఉండదు. టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇక చుక్క పడ్డట్టుగా మనకు 1-2 పర్ఫార్మెన్స్లు ఉన్నాయి తప్ప అంతకుమించి ఎక్కడ కూడా స్పెసిఫిక్గా టాస్క్లలో పర్ఫార్మెన్స్ చూపించిన సిచ్యువేషన్స్ లేవు. అండ్ బాండింగ్ సైడ్ గట్టిగా ఉన్నాయా అంటే బాండింగ్స్ నిజంగా చెప్పాలంటే భరణి అన్నకి దొరికిన అద్భుతమైన తమ్ముడు కాబట్టి ఆ బాండింగ్ ఒకటి ఉంది. మిగతా బాండింగ్స్ అన్నీ అట్టట్టా వచ్చిపోయినట్టుగా, అంటే సుమనన్నకి బయట పాజిటివిటీ ఉందని తెలిసిన తర్వాత లోపల డ్రామా స్టార్ట్ చేసిందే తప్ప సొంతంగా స్టార్టింగే ఆయనకి బాండింగ్ స్టార్ట్ కాలేదు. ఈవెన్ ఆయన ఎప్పుడైతే సంజనక్క ఈయన సిగరెట్స్ దొంగతనం చేయడము, ఈయనకు సంబంధించిన వస్తువులు దొంగతనం చేయడము, ఆ తర్వాత ఒక కాంట్రవర్సీ వీళ్ళిద్దరి మధ్యలో జరగడము, ఏది 9 మందే ఉన్నారు, 8 మందే ఉన్నారు అని అనడము, అంటే ఈమెను కౌంట్ చేయకపోవడం, సంజనక్కని కౌంట్ చేయకుండా టెనెంట్ హౌస్లో ఉన్నది కొంతమంది అని ఆమెను పక్కకు పెట్టి మిగతా వాళ్ళ కౌంట్ మాత్రమే చెప్పడం, ఇట్లాంటివి చేయడంతో కంప్లీట్గా అక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యి సంజనక్క రైజ్ అవ్వడం, సంజనక్క టార్గెట్ చేయడంతో సుమనన్న మాట్లాడడం స్టార్ట్ చేసింది. కానీ సొంతంగా సుమనన్న మాట్లాడడం కూడా స్టార్ట్ చేయలేదు. ఈవెన్ ఏ వారం కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది లేదు. అసలు ఎలా సర్వైవ్ అవుతుండు అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తోటే నడుచుకుంటూ నెట్టుకుంటూ వచ్చిండు. అన్నీ సుమనన్న ప్రభంజనం అన్నట్టే. సుమనన్న నవ్వితే, సుమనన్న ఏడిస్తే, సుమనన్న బాధపడితే, సుమనన్న డల్ అయితే, సుమనన్న కూర్చుంటే, లేస్తే, నిలబడితే, ఏవి చేసినా కానీ మీమ్స్ వాళ్ళు మాత్రం సుమనన్న మాస్ అంటే సుమనన్న మాస్ అని కాదు, సుమనన్నకి మాస్ బీజిఎం వేయడం అంతే. టీ టీనీ టీనీ అని ఒక ఎమోషనల్ బీజిఎము అంతే. ఓవరాల్గా ఎమోషనల్ బీజిఎంల మీదకి వెళ్ళి ఒక ప్రభంజనం సృష్టించారు. లిటరలీ సుమనన్న మాస్ అంటే మాస్ బీజిఎంని యూజ్ చేయడం అంతే. అది సో మా సినిమాలో సాడ్ బీజిఎం ఉంటుంది కదా, అంతే. సో దాన్ని బట్టి సుమనన్న మాస్ అయ్యిండు, సుమనన్న ప్రభంజనం అయ్యిండు. అది కూడా ఇమాన్యుల్. లిటరల్లీ చెప్పాలంటే స్టార్టింగ్ డేస్లో సుమనన్న కన్నా సుమనన్న వాయిస్ ఎక్కువ శాతం మనకి ఇమాన్యుల్ దగ్గర నుంచి వినబడేది. రామా రా, ఏంటమ్మా అప్సరష, పొద్దున్నే ఇంటర్వ్యూ అని సుమనన్న వాయిస్ని ఇమిటేట్ చేసుకుంటూ ఇమాన్యుల్ మనకు మాట నచ్చేది. ఆయనకంటే ఈయన ఎక్కువ మాట్లాడేది. అట్లా సుమనన్న అసలు స్టార్టింగ్ డేస్లో కంప్లీట్గా హౌస్లో కూడా అందరి చేతుల అందరి దృష్టిలో ఈయన ఖచ్చితంగా 1 వీక్, 2nd వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అన్నారు. కానీ కట్ చేస్తే బయట ఈ సింపతి బాగా వర్కౌట్ అవ్వడం, అసలు ఏం చేయకుండానే సింపతి రావడం, అది అద్భుతంగా రేజ్ అవ్వడం. అండ్ అందరూ అరిచే వాళ్ళ మధ్యలో ఊకున్నోడే
అంటే అరిచేటోళ్ళకి ఊకున్నోడే మగుడు అనే శాస్త్రం ఉంటుంది మన దగ్గర. లైక్ దట్ అట్లా అందరూ అరుస్తూ ఉంటే శ్రీజ కావచ్చు, ప్రియా కావచ్చు, ఆ టైంలో హరీష్ కావచ్చు, మనీష్ కావచ్చు, వీళ్ళంతా అరుస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో సైలెంట్గా ఉన్న వ్యక్తిగా అసలు ఫ్లోరా షైనీ కావచ్చు, లేదంటే సుమనన్న కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సైలెంట్గా ఉండడం వల్ల బచాయిస్తూ వచ్చారు. సో ఎన్నో రోజుల నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతాడు కావచ్చు అనుకుంటే రకరకాల కారణాలతో ఆగి మొన్నటి వారం కంపల్సరీ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే కాలేదు. ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ కాబోతున్నాడు. సుమనన్న ఎలిమినేట్ అయినందుకు ఆశ్చర్యం లేదు. సుమనన్న ఉన్నందుకు చాలాసార్లు ఆశ్చర్యపడ్డాం. కానీ రాను ఈ భరణి అన్న సుమనన్న బాండింగ్ అనేది చూడడానికి చాలా బాగుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి ఫన్, వాళ్ళిద్దరి బాండ్, వాళ్ళిద్దరి షేరింగ్, వాళ్ళిద్దరు లంబు జంబు అనే బాండ్ తోటి అలా కలిసి తిరుగుతూ ఉంటే భలే చూడముచ్చటగా కనిపించి ఈ మధ్యకాలంలో అందరికీ కొంచెం పాజిటివిటీతోటి కనెక్ట్ అయిన వ్యక్తిగా మారిండు. అండ్ మొన్న సంజనక్క కోసం మొత్తంగా ఆయన పాయింట్స్లో సగం ఎవరికి ఇవ్వాలి అంటే భరణ్యానికి ఇద్దాము అని అంటే భరణ్యాన్ని నుండి నాకంటే యూజ్ అయ్యేటోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ఇటు ఇవ్వడం, ఇదంతా కూడా ఒక పాజిటివిటీని సంపాదించింది. కానీ ఈ పాజిటివిటీ ఓటు బ్యాంక్గా మారుతుందంటే కష్టం. అసలు ఇన్ని రోజులు ఎట్టకెళ్ళి వచ్చింది ఓటు బ్యాంక్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఓవరాల్గా అయితే ప్రభంజనం ముగిసినట్టే ఈ వారంతో. సుమనన్న ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. అండ్ డబుల్ ఎలిమినేషన్ పక్కా అని చెప్పిన కదా స్టార్టింగే. సో రెండో ఎలిమినేషన్ ఎవరు? ఇప్పుడు మనం చూస్తే నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో అన్ని పోల్స్లో రకరకాల పొజిషన్లో రకరకాల పర్సన్స్ ఉన్నారు. ఓ రోజు చూస్తే డిమాండ్ పవన్ లిస్ట్లో ఉన్నాడు, ఓ రోజు చూస్తే సంజనక్క అంటే లిస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. కొన్ని పోల్స్లో చూస్తే సంజనక్క కనబడు, కొన్ని పోల్స్లో చూస్తే భరణి అని కనబడు, కొన్ని పోల్స్లో చూస్తుంటే అట్లా షఫుల్ అవుతా వీళ్ళు కిందికి మీదికి అట్లా అవుతూ వచ్చిండ్రు తప్ప ఇమాన్యుల్ కూడా కొన్ని పోల్స్లో అయితే లిటరలీ అందరికీ ఈక్వల్ ఓటింగ్ ఉన్నది. ఓన్లీ సుమనన్నకు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా షేరింగ్ ఓటింగ్ అంతా 10-12 ఆ టైప్లో ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు వచ్చేసరికి లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి సంజనక్కకి ఈ వారం అంతా విపరీతమైన సింపతి వర్కౌట్ అయింది. బేసిక్ ఏంటంటే ఆమెని అన్ని చోట్ల నుంచి తీసేయాలని చూడడం, అన్ని చోట్ల నుండి పక్కకు పెట్టాలని చూడడం, కొంచెం కార్నర్ చేసినట్టుగా చూడడం. అంటే డే 1 కార్నర్ అయిపోవడానికి కారణం సంజనక్కే అయినా కానీ అక్కడ కూడా తనని అందరూ కూడా కలిసి తీసేయడంలో ఆమె మాట మీద నిలబడడం, వీటన్నిటి మీదకి వెళ్ళి సంజనక్కకి కొంత సింపతి, కొంత పాజిటివిటీ యాడ్ అవుతూ వచ్చి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సంజనక్కకి తనుజ తర్వాత ఓటింగ్ అంత రేంజ్ ఆఫ్ ఓటింగ్ పడ్డది అని నిన్నటి ఎపిసోడ్ మొన్న బాగా ఓటింగ్ పడ్డదని చెప్పి ఇన్ఫర్మేషన్. సో ఈ లెక్కన సంజనక్కకి గట్టి ఓటింగ్ ఉంది ఉన్నోళ్ళల్లో. అంటే వీళ్ళే షేరింగ్ చేసుకుంటారు కదా, 10-12 14 అట్లా షేర్ చేసుకుంటారు కదా. ఇందులో నుంచి కొంచెం గట్టెక్కి పైనకి వచ్చేసి 16-17% తోటి సేఫ్ జోన్లో ఉండి సంజనక్క సేఫ్ అయిందంట. మరి ఇప్పుడు సంజనక్క సేఫ్ అయిందంటే మరి ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిందా, డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయిందా, భరణి అన్న ఎలిమినేట్ అయిందా? సో డిమాండ్ పవన్కి స్ట్రాంగ్ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇమాన్యుల్తో ఈక్వల్ ఓటింగ్ స్టార్ట్ అయింది. ఈవెన్ రీతు వెళ్ళిన తర్వాత తనలోని కామిక్ యాంగిల్ ఈ వారం అంతా జనాలకు బాగా నచ్చింది. ఓడినా గెలిచినా అతని ఉండే విధానం, అతని మాట్లాడే విధానం, ఈవెన్ మీరు గమనించండి ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్ వీళ్ళంతా టీమప్ అయ్యి డిమాండ్ పవన్ కూడా అందరూ టీంలో ఉన్నా కానీ ప్రతిసారి ఎవరు బాధపడ్డా ఎక్కడ ఏమైనా సంజనక్క దగ్గర కావచ్చు, మిగతా వాళ్ళ దగ్గర కావచ్చు, ఈవెన్ అటు ఇటు సారథిలాగా వారధిలాగా మధ్యలో అందరినీ మెప్పిస్తూ ఒప్పిస్తూ, ఈవెన్ సంజనక్క దగ్గరికి ఎప్పటికప్పుడు సంజనక్కని తీసేసినా కానీ పోయి సారీ చెప్పి కలిసిపోయి మాట్లాడి ఇట్లా కాదక్క అట్లయింది, అట్లా కాదక్క ఇట్లయింది అని మాట్లాడిన విధానం కావచ్చు, చాలామందికి క్యూట్ బాయ్, మన పక్కింటి అబ్బాయి అనే కైండ్ ఆఫ్ నేచర్. అతను ఎప్పుడు కూడా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని సింపతిగా వాడుకోకపోవడం అంతా కూడా తనకు ప్లస్ అయ్యి డిమాండ్ పవన్ కూడా మంచి ఓటింగ్ పడింది, సేవ్ అయ్యిండు. సో ఇక ఇమాన్యుల్ అండ్ భరణి అన్న మధ్యలో ఇమాన్యుల్కి లిటరల్లీ తను ఒకవేళ స్టార్టింగ్ నుంచి కంపల్సరీ నామినేషన్లో ఖచ్చితంగా ఉండింటే ఒక వీక్ కూడా ఇడవకుండా ఖచ్చితంగా నామినేషన్లో ఉండింటే హీఈస్ ద విన్నర్ ఆఫ్ ది సీజన్. ఎందుకంటే మళ్ళీ చెప్పుకోవాల్సిందే ఆల్రౌండర్, టాస్క్ పర్ఫార్మర్, ఎమోషనల్గా కావచ్చు అన్ని రకాలుగా హీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే కొంచెం కన్నింగ్గా గేమ్లో గెలవడానికి కన్నింగ్ చేష్టలు చేస్తూ ఉంటాడు. కానీ ఆయన గేమ్ గెలవాలని ఒకటే తపన. ఏదో టాస్క్లు అంటే ప్రాణం పెట్టి ఆడడం, ఇవన్నీ కూడా లిటరల్ చెప్పాలంటే ఒక వర్గం ప్రేక్షకులకి బాగా నచ్చుతాయి. కామెడీ అందరికీ నచ్చుతుంది. కామెడీ నచ్చనోడు ఎవరు? ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, ఎవరైనా కానీ కామెడీ నచ్చనోడు ఎవరు? హాస్యం అన్నిటికి మించింది, అది చేయాలంటే చాలా కష్టం. అది పండించిన ఇమాన్యుల్కి ఖచ్చితంగా పెద్దపీట వేస్తారు. టాప్ 4కో టాప్ 3కో పట్టుకొని పోతారు కంపల్సరీగా. అసలు విన్నింగ్ రేస్లో ఉండాలంటే ఖచ్చితంగా మనం నామినేషన్లో ఉంటే విన్నింగ్ రేస్ వచ్చే కంటెస్టెంట్. ఎందుకంటే ఇప్పటిదాకా కమెడియన్స్ అంతా కామెడీ చేసారు, పోయిన ఇయర్ నుంచే కమెడియన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. అంటే టాస్కులలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో కావచ్చు బీభత్సమైన పర్ఫార్మెన్స్లు చేస్తుందంటే కమెడియన్సే. లాస్ట్ ఇయర్ అవినాష్, తేజ,
రోహిణి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. ఈ ఇయర్ కూడా ఇమాన్యుల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించిండు. టాస్క్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, అండ్ ఎమోషనల్గా కావచ్చు, కామెడీ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు, ఆల్రౌండర్గా ఉన్నారు. సో ఈసారి ఇమాన్యుల్ కూడా గట్టి పర్సంటేజే ఉంటుంది, అంటే మరీ తీసేసే పర్సంటేజ్ ఉండదు. కానీ ఈ వీక్ వచ్చేసరికి ఏంటంటే అందరికీ ఈక్వల్ పర్సంటేజ్లు పడ్డాయని బాగా ఇనికిడి మనకి మ్యాక్సిమమ్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇమాన్యుల్ కూడా సేఫ్ జోన్లో ఉంటాడు. ఇప్పుడు ఎలిమినేట్ అయింది, నన్ అదర్ దాన్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. నాగబాబు గారి రికమెండేషన్ ఉంటుంది, మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది, అన్నీ మాట్లాడుకున్నాం కదా. ఈవెన్ లాస్ట్ వీక్ ఒక రీల్ కూడా బాగా వైరల్ అయింది. ఇది నాగార్జున గారు నిహారిక గారితో కూర్చొని మాట్లాడుతుంది, నాగబాబు గారు వచ్చారు అక్కడ హౌస్ దగ్గరికి, మా బర్నీని చూసుకో అన్నాడు అని చెప్పి ఈ రీల్ కూడా బాగా ఫేమస్ అయింది. ఇవన్నిటి మీదకి వెళ్ళి ఆయనకు పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువైంది. అంటే ఏదో సపోర్ట్ తోటి అక్కడ దాకా ఉన్నాడు, ఏదో సపోర్ట్ తోటి ఆయన టాప్ 5లోకి వచ్చేస్తుండు, ఏదో సపోర్ట్ తోటి సర్వైవ్ అవుతుండు అనే సెన్స్ కూడా వచ్చి జనాల లోపల కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. స్టేజ్ మీదకి నాగబాబు గారు రావడం ఎంతైతే వరమో, ఆయన వచ్చిన తర్వాత కంప్లీట్గా అన్న లోపల చాలా చేంజెస్ చూసినాం, చాలా ఉండే విధానం మారింది. కానీ నిన్నటి ఎపిసోడ్ అంటే పీక్స్లో నిన్నటి ఎపిసోడ్ లాంటి లాస్ట్ క్లైమాక్స్ ఓటింగ్ టైంకి వచ్చేసరికి వరణి అన్న కావాలని అంటే ప్లాన్డ్గా సంజనక్కని తీసేసినట్టుగా, అంటే సంజనక్కకి పాయింట్స్ పోవద్దు, ఎందుకంటే సంజనక్క ఉంటే, సంజన సేవ్ అయితే, సంజన ఒకవేళ ముందుకు పోతే మనం టాప్ 5 కష్టమవుతాం, ఇవన్నీ మాటలు. అంటే బేసిక్గా లోపల ఏమన్నా ఉండని, బయటకు మాత్రం అట్లా చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే అంతకంటే ముందు రోజు వచ్చిన బీభత్సమైన పాజిటివిటీ నిన్నటి ఎపిసోడ్తో పోయింది. నిన్నటి ఎపిసోడ్ పాజిటివిటీ నెగిటివిటీ అన్న కైండ్లో పడి మొత్తానికి అయితే లైవ్లో అన్న డైరెక్ట్గా సంజన ఉంటే నేను టాప్ 5కి కష్టమవుతుంది, మనకు టాప్ 5 కష్టమవుతుంది, నా గేమ్ని ఆలోచించుకొని అని గేమ్ ఆడిండు. ఈ గేమ్ స్టార్టింగ్ నుండి ఆడితే గేమర్గా ఉండేది. ఇన్ని రోజులు ఎమోషన్స్ చూపించి సడన్గా గేమ్ చూపించేసరికి జనాలు కూడా డైజెస్ట్ చేసుకోరు, ఓటు బ్యాంక్ కూడా పెరగదు. సో ఈ లెక్కన అన్నకి ఓటు బ్యాంక్ పెరగక, అంటే ఈ వారం ఓటు బ్యాంక్ గట్టిగా రాక నిన్న మొన్న కొంచెం యావరేజ్గా అటు ఇటు పాజిటివ్ నెగిటివ్ మారుతూ రావడం, అండ్ ఈ లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం. భరణి అన్న మంచిగానే ఉంటాడు, బాగుంటాడు, అంతా వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. పర్సనల్లీ హీ చాలా 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 గుడ్ పర్సన్. సో ఇవన్నీ కాదు కదా మనకు కనిపించింది, మనకు కింద మీద అయినాయన్నీ చూస్తుంటే కనుక భరణి అన్న ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ సీజన్. ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంటే కంపల్సరీగా భరణి అన్న అండ్ సుమన్ అన్న ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఓట్స్ పరంగా కూడా చూస్తే అందరికీ దాదాపు కొంచెం అటు ఇటుగా 1-2% డిఫరెన్స్ తోటి అందరికీ దాదాపు ఓటింగ్ సిమిలర్గా పడ్డది. ఇందులో మొన్నటి ఎపిసోడ్లు కొంచెం బాగా, అంటే ఈ వారంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు బాగా ఎఫెక్ట్ చూపించినాయి. ఇందులో భాగంగా సంజనక్క కానీ, ఇమాన్యుల్ కానీ, డిమాండ్ పవన్ కానీ ఓట్లు పడడం, భరణి అన్నకి సుమన్ అన్నకి ఓట్లు పడకపోవడం, భరణి అన్న సుమన్ అన్న ఎలిమినేట్ అవ్వబోతున్నారు. హైలైట్ ఏంటంటే ఏమని చెప్పాలి, అన్నదమ్ముల సవాల్ అన్నా, లేదంటే ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే బై బై బ్రదర్స్ అనాలి. బై బై బ్రదర్స్ అన్నట్టుగా ఇద్దరు అన్నదమ్ములు లంబు జంబు ఇద్దరు కూడా మంచిగా ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ వీక్స్లో మాత్రం బాగా ఎంటర్టైన్ చేశారు ఇద్దరు కలిసి. మంచిగా ఇద్దరు కలిసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు, ఇద్దరు కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరే మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి కల్మషం లేకుండా, వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి గేమ్ లేకుండా ట్రూ ఫ్రెండ్స్ లాగా, ట్రూ అన్నదమ్ముల్లాగా మంచి కలిసిమెలిసి ఉంటారు. డే 1 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఒకటే బెడ్ షేర్ చేసుకుంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా 14 వారాలు ఒకటే బెడ్ షేర్ చేసుకున్నారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఒకరు అటు పడుకుంటారు, ఒకరు ఇటు పడుకుంటారు. హైలైట్ అంటే హైలైట్, ఒకరు అటు ఒకరు ఇటు పడుకుంటారు. ఎందుకంటే ఒకరికి స్నోరింగ్ ఎక్కువ వస్తుంది, అంటే గురికత్తది అని చెప్పి ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు పడుకొని అడ్జస్ట్ అయ్యి వాళ్ళిద్దరు అడ్జస్ట్మెంట్లోనే ఫ్రెండ్షిప్ బాండ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసిపోయి ఫ్రెండ్స్ అయ్యి కంబైండ్ అయ్యి ఇద్దరు కూడా చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు. బేసిక్గా ఏంటంటే లాస్ట్ మూమెంట్ ఆఫ్ దిస్ 2-3 వీక్స్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కలిసి. కానీ వాళ్ళిద్దరే జోకులు వేసుకుంటారు, వాళ్ళిద్దరే మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. వాళ్ళు నవ్వుకుంటుంటే మనకి చూడంగానే నవ్వుతుంది, అటువంటి కైండ్ ఆఫ్ పర్సన్స్. అండ్ ఇంకోటి భరణి అన్నలోని కామిక్ యాంగిల్, ఆ ప్రజలు ఆ రాజులు అనే టాస్క్ నుంచి బయటకు వచ్చి ఆయన మనం ఇంకో వర్షన్లో చూడడం స్టార్ట్ చేసినాం. ఆయన ఫన్ చేస్తే భలే నవ్వొస్తుంది మనకి, ఆయన సీరియస్గా భలే కామెడీ చేస్తాడు, ఇమిటేషన్స్ చేస్తాడు, సూపర్గా నవ్విస్తాడు. సో ఇవన్నీ కూడా సూపర్గా అనిపించినాయి. అండ్ నాగార్జున గారు రేపు భరణి అన్న ఎలిమినేషన్ టైంలో అందరినీ ఇమిటేట్ చేస్తాడు చూడు భరణి అన్న, అది ఒకసారి చేసి చూపించమంటే భలే ఉంటుంది. అంత బాగా ఇమిటేట్ చేస్తాడు కదా, సో అది ఒకసారి మళ్ళీ చేసి చూపించమంటే భలే ఉంటుంది. ఆ ఇమిటేషన్స్ కానీ, కామెడీ కానీ, ఫన్ కానీ భలే 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 చేసి నాకు మంచిగా అనిపించింది. సో అది ఓవరాల్గా అయితే మనకున్న అప్డేట్స్ ప్రకారం 99.99% భరణి అన్న, సుమన్ అన్న ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి నెక్స్ట్ వీక్ అంటే ఫినాలే వీక్లో మధ్యలో ఒకరిని తీసేద్దాం అనుకుంటే కనుక అప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు. మనకు పొద్దుకి 7 o'clock వరకు 6 o'clock వరకు కంప్లీట్ క్లియర్ అప్డేట్ వస్తుంది.
సో ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారంగా అయితే భరణి అన్న సుమన్ అన్న ఇద్దరు అవుట్, సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ అన్న అవుట్. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా టీకే టెట్ బై బై నమస్తే. దిస్ ఇస్ యువర్ సెల్ఫ్ శ్రీనివాస్ alias Sinu65. కింద మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెన్షన్ చేస్తే అది ఫాలో చేసే ప్రయత్నం చేయరి. అండ్ మనకి ఇంకో ఛానల్ ఉంది. ఈ సీజన్ అయిపోగానే మనం ఆ ఛానల్లో కంటిన్యూగా వీడియోలు చేసుకుందాం. కరెంట్ అఫైర్స్, మోటివేషన్స్, ఇన్ఫర్మేషన్స్, పనికొచ్చే ముచ్చట్లు ఏమన్నా కానీ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. వ్యూస్ అనేది పక్కన పెట్టి పనికొచ్చే విషయం ఏదైనా మీతో షేర్ చేసుకోవడానికి ఆ ఛానల్ ఉంది. సో షేర్ చేసుకుందాం. అందులో కూడా మంచి రీచ్ ఉంటుంది. మంచిగా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అక్కడ 40,000 45,000 మంది ఉన్నారు. సో అది కూడా ఫాలో చేయరి. అండ్ ఇది కూడా ఈ ఛానల్ని కూడా మనం 125,000కి నింపేద్దాం. జస్ట్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే 125,000 చూడడానికి కౌంట్ బాగుంటుంది. 125,000. అండ్ ఎవరు కూడా అన్సబ్స్క్రైబుల్గా అట్లాంటివి చేయకుర్రి సీజన్ అయిపోగానే. ఎందుకంటే ఇది ఇట్నే ఉంచుదాం. ఎందుకంటే లాస్ట్ టైం 1,00,000 ఉన్నప్పుడే నేను సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేద్దాం అనుకున్నా. కానీ పుసుకొని వెనక్కిపోతారేమో అన్న భయంతో ఆగిపోయినా. సో ఇప్పుడు ధైర్యంగా నేను అప్లై చేసుకోగలుగుతా. సో 125,000 అట్నే ఉంచుదాం. ఉంచుర్రి, ఏం కాదు. మనం మూవీ రివ్యూస్ అవి ఇవి చేసుకుందాం ఉందాం. అన్సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సరేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ కేర్, టడిన్.